सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి శాంతి శాంతి. నాకు అభయ ఫౌండేషన్ ఫౌండర్ బాలచంద్ర గారు ఒక 6 సంవత్సరాల నుంచి పరిచయం. మా ఇంట్లో మాతృనం అనే కార్యక్రమానికి ఆయన తప్పనిసరిగా వస్తారు. వారిలో సేవాభావం చాలా నాకు ఇన్స్పిరేషన్. నేను ఏదో మంచి ఆలోచన చేస్తామే కానీ వారిలాగా క్షేత్రస్థాయిలో 10 మందికి సహాయం చేసే స్థితి, ఓపిక, సహనం నాకు లేవు. కనుక ఇలాంటి వాళ్ళ ద్వారా నేను చేయదలుచుకున్న ఆలోచన చేసిన మంచి పనులు క్రియారూపంలోకి వస్తాయని నా ఆ స్వార్థంతో నేనే వారికి దగ్గరయ్యాను. నేను చేయలేని పని ఇంకొకరు చేస్తున్నప్పుడు వారి ద్వారా నేను అనుకున్న మంచి పనులు చేయొచ్చు అన్నటువంటి మంచి తలంపుకే మా ఇద్దరి మధ్య సమాగమానికి అవకాశం ఇచ్చింది. బాలచంద్ర గారు నా దృష్టిలో ఆయన బాలచంద్రుడు గారు పూర్ణచంద్రుడు. సంపూర్ణమైన మనసుతో, హృదయంతో సేవలు చేస్తారు. సేవ చేసినప్పుడే మనిషికి ఒక రకమైనటువంటి ఆత్మానందం కలుగు. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మనసుకు ధ్యానం ఎంత అవసరమో, బుద్ధికి మేధస్సు ఎంత అవసరమో, హృదయానికి ఆహ్లాదం కావాలంటే కళలు లేదా సేవ. వారు కళలని, సేవని రెండు మిళితం చేసి సేవ చేస్తున్నారు. వారికి నాకు హృదయపూర్వకమైనటువంటి, నాకన్నా వయసు చిన్న ఆధ్యాత్మికంగా, జ్ఞానపరంగా నాకన్నా పెద్దవారిగా భావించి నమస్కరిస్తూ వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారి ద్వారా నేను ఒక మంచి పని చేసే అవకాశం కల్పించుకున్నాను. ప్రతి ఏడాది ఆ ఫౌండేషన్ నేను చేదిక దూదిక సహాయం చేయగలని నా నమ్మకం. నమస్కారం. We're all delighted to have the kindest and heartiest association of people of this stature and nature. They are the testament for Abhaya and its mission. Abhaya future based on their future. So we fold our hands and we thank Padma Bhushan Awardee Dr. K. Varaprasad Reddy Garu for accepting to be one of the members of అభయ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. ఈ సమాజంలో మంచిని పెంచడానికి సదా ప్రోత్సహించే ఇలాంటి మహానుభావులు అందరికీ వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. జై హింద్.